తాండూరులోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఎంసెట్ కోచింగ్ తరగతుల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బాలికలే విజేతలుగా నిలవాలని, నిర్దిష్ట ప్రణాళికతో అంకిత భావంతో చదివితే పోటీ పరీక్షల్లో తప్పక విజయం సాధించవచ్చని తెలిపారు. 40 రోజుల పాటు నిర్వహించిన ఉచిత కోచింగ్ విజయవంతంగా పూర్తి కావడంపై అధ్యాపకులు, ధార్మిక పరిషత్ సభ్యులను అభినందించారు. గత సంవత్సరం కూడా ఈ శిక్షణ ద్వారా అనేక మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని, ఈ ఏడాది కూడా అదే విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తాండూరు టాపర్లను మరియు వారి తల్లిదండ్రులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరిషత్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. వాళ్ళ టిప్స్ ట్రిక్స్ అన్నీ మాకు చాలా హెల్ప్ అయినాయి. అన్ని టాపిక్స్ అన్నీ కవర్ చేశారు. మాకు ఈ నాలెడ్జ్ నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. వేదిక పైన నరేందర్ సార్ గారు, బసవరాజ్ అంకుల్ గారు, ఉమా గారు, రామకృష్ణ గారు, అధ్యాపక స్టాఫ్ ఇప్పుడు రామకృష్ణ గారితో పాటు మీరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత టైం ఇచ్చి అంటే ఒక 40 రోజులు అన్నట్టే అనిపిస్తుంది, కానీ పొద్దున లేచినప్పుడు నేను కూడా ఒక నీట్గా ఒక ఎంప్లాయ్గా చెప్తున్నా, పొద్దున పరిగెత్తడమే ఉంటుంది మనకు. అంత టైం ఇచ్చింది కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చినందుకు పిల్లల్ని మీ గురించి మాట్లాడాను. ఎంసెట్ ఫ్రీ కోచింగ్ కాదు, కష్టపడే చదవడానికి ఇంతమంది మీకు సహాయం అందిస్తుంది. దానికి మీరు ఇంకొక 10 డేస్లో రిజల్ట్ ఏమిస్తారో రిజల్ట్ పైన ఆధారపడి ఉంటుంది. సార్ వాళ్ళకి ఇప్పుడు ఏముంది, సార్ వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. ఫ్యాకల్టీ మొత్తం మార్క్స్ వస్తే హ్యాపీగా ఉంటాం, కానీ దీంట్లో రిజల్ట్స్లో మీరు వస్తే మీరే హ్యాపీగా ఉండగలరు, పేరెంట్స్ హ్యాపీగా ఉండగలరు. అందుకే కొంచెం కష్టపడి 160 మార్క్స్ ఉన్నాయి కదా ఎంసెట్లో, ఎంత మైనస్ మార్క్స్ అయితే ఏం లేవు. ఒక 100 మార్క్స్ వరకు రీచ్ అయ్యింది అనుకోండి, టోటల్ అందరికీ ర్యాంక్ రాగలుగుతుంది. కొంచెం కష్టపడి కూల్గా టెన్షన్ పడకండి, మైనస్ లేవు. కొంచెం ఈ 40 రోజుల శ్రమ అనుకోండి. రామకృష్ణ గారి మీరు ఏమిస్తారంటే 100 మార్క్స్ అందరు 100, 120, 110 వరకు రీచ్ అయ్యారనుకోండి, హ్యాపీగా ఫీల్ అయ్యేది మా అందరికంటే తనే ఎక్కువ. ఎందుకంటే హిందూ దాని గురించి చెప్పడానికి నాకు చిన్న అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళు ఇంత టైం అంటే ఎవరికి టైం ఉండదు. జనరల్గా చెప్పాలంటే అందరు బిజీ లైఫే ఉంటుంది, కానీ ఇంత టైంలో కూడా వాళ్ళు అంత రిటైర్డ్ అయిన అంకుల్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ రిటైర్డ్ అయినాక కూడా వీళ్ళంతా కమ్యూనికేషన్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఏంటి తాండూరు కొంచెం డెవలప్ చేద్దామని తప్ప వాళ్ళకేదో వాళ్ళ ఉద్దేశం వేరే ఏం లేదు. ఇప్పుడు వచ్చిన కౌన్సిలర్లు ఇక్కడ కూర్చుండండి, మన పిల్లలు కౌన్సిలర్లు మాతో పాటు వాళ్ళు కూడా మీ ఏరియాలోనే ఉంటారు కాబట్టి అన్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినందుకు నాతో తీసుకొచ్చిన మీ అందరూ మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అందరు తాండూరు అంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ అందరూ. ఇంకో మ్యాథ్స్ మేడం చాలా థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు అక్కడ ఉన్న బసవరాజ్ సార్, నరేందర్ సార్ ఎట్లయితే సంతోషపడతారు ఇలా వికాస కాలేజ్ ప్రోడక్ట్ అన్నమాట. అదేవిధంగా గిరిధర్ గారు థ్యాంక్ యూ. గిరిధర్ సార్. తర్వాత కెమిస్ట్రీ కే కవిత గారు, వెంకటేష్ గారిని కూడా సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారిని మరొక కౌన్సిలర్ శ్రీకాంత్ గారు సార్ సిఎస్ఐ కోసం చాలా ట్రై చేశారు. తర్వాత నెక్స్ట్ బాటనీ ప్రియాంక గారిని కూడా చెప్పండి. మిమ్మల్ని బాటనీ ఎక్కడ లోపం లేని వచ్చారు. సమాజంలో ఉంటూ సమాజ సేవ చేస్తూ ఉండాలని ఆ దేవుడు మీకు ఆయుర్వేద్యాలు, అష్టైశ్వర్యాలు కూడా అన్ని ప్రసాదించాలని చెప్పి రావడం జరిగింది.
పెళ్ళిళ్ళు ఉన్నాయి, మీ కార్యక్రమం అయిపోతుంది. ఇంతకుముందే వక్తలు మాట్లాడి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.